శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. దిస్ ఇస్ సునీత. మహబూబాబాద్ జిల్లాలో డీఎస్ఎఫ్ఐ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురవి మండల కేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాన్ విశ్వానావే వసంతం ధృతాచ్యే తామగ్నివర్ణా అనంతరం జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, మధు, సహదేవ్, జిల్లా నాయకులు గాడిపల్లి శేఖర్, కరుణాకర్, మహబూబాబాద్ కురవి జర్నలిస్టులు పాల్గొన్నారు. డౌనకల్ మండలంలోని హున్యాతండా గ్రామ పంచాయతీలో నిరుపేద గిరిజన వృద్ధ దంపతులైన భూక్య దేవ, కామిలీలకు నిలువ నీడలేక తల్లడిల్లుతుంటే గతంలో వారిని చూసి చలించిపోయిన వివేక్ పూర్తిగా తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి తన పుట్టినరోజు సందర్భంగా ఇల్లును ప్రారంభించి వృద్ధ దంపతులకు గిఫ్ట్గా ఇచ్చి వారికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు వివేక్. చాలా వయసులో చిన్నవాడిని పెద్ద ఉంది. నా తల్లిదండ్రుల కంటే కూడా మీ వయసు ఎక్కువ ఉండాలి. నేను మొక్కుతాను మీకు. సరేనా? 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 కార్ల మండల కేంద్రంలో జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ గార్ల వాళ్ళని తీసుకుని అక్కడ మానుకోట పట్టణంలోని దైవకృప అనాథాశ్రమంలో చిన్నారులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని టైలరింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. మహబూబాబాద్లో పలు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న వివేక్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సాయినగర్ కాలనీకి చెందిన జర్నలిస్టు మధు కుమారుడు ఎంసెట్లో 908 స్టేట్ ర్యాంకు సాధించినందుకు వశిష్ఠను అభినందించాడు డాక్టర్ వివేక్. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ తన జీవితంలో గుర్తుండిపోయే క్షణం ఈ రోజని, నా జన్మదినం రోజు నేను ఈ పేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చినందుకు చాలా తృప్తిగా ఉందని అన్నారు. గ్రామాల నుండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ఏదో ఒక రకంగా సేవ చేయాలని కోరారు. లాస్ట్ టైం నేను ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా ఇల్లు గాలి దుమారం డ్యామేజ్ అయినప్పుడు ఈ ఇల్లు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉండే. నాకు సంతోషాన్ని ఇచ్చే నా ఒక పుట్టినరోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని తలిచి
ఇటువంటి నిరుపేద కుటుంబానికి ఇల్లు కానీ నేను కట్టించినట్లయితే ఇంతటి నాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు కానివ్వండి, నాకు ఇంత విలువలు నేర్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, నిజమైన నేనేమైనా తిరిగి వాళ్ళకి నేను చేయగలిగిందంటే ఇది మాత్రమే చేయగలను భావించి వాళ్ళకి ఈరోజు దీన్ని బహుమతి అనుకుంటారా లేకపోతే నా జవాబుదారీ అనుకుంటారా, ఏది మీరు పేరు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ నాతో పాటు నేను ఏ విధంగా అయితే వానకు తడవట్లేదు, ఎండకి ఎడనట్లేదో వీళ్ళు కూడా అదే విధంగా సుఖంగా ఉండాలనే భావనతో వాళ్ళకి ఇది నా పుట్టినరోజు సందర్భంగా కట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళ గృహప్రవేశం కూడా మీ అందరి సమక్షంలో పెద్దమ్మ పెద్దాయనని లోపల పంపించి వాళ్ళకు ఒక నివాస యోగ్యత కల్పించడం చాలా సంతృప్తిగా ఉన్నది దీనివల్ల. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమానాయక్, డిఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, కిసాన్ పరివార్ టీం, లోకేష్, కన్నా, హరిబాబు, విష్ణు, అభిమానులు, జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.